2025 May 13th జమ్మూ కాశ్మీర్ లోని సోపియాన్ డిస్ట్రిక్ట్ ఖెల్లార్ ఏరియాలో మన ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ ఒక ఇంపార్టెంట్ ఆపరేషన్ ని స్టార్ట్ చేశాయి. ఆ ఆపరేషన్ పేరే ఆపరేషన్ కెల్లర్. ఈ ఆపరేషన్ మెయిన్ టార్గెట్ షాహిద్ కుట్టే. ఇతడు టీఆర్ఎఫ్ అంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఒక ఉగ్రవాద గ్రూప్ కు లీడర్. ఈ గ్రూప్ లష్కర్ ఇ తోయిబా అనే ఇంకో డేంజరస్ టెర్రరిస్ట్ గ్రూప్ తో కనెక్ట్ అయ్యింది. ఈ షాహిద్ కుట్టేనే ఏప్రిల్ 22 పహల్గామ్ అటాక్ మెయిన్ మాస్టర్ మైండ్. ఆ దాడిలో 26 మెంబర్స్ టూరిస్టులు చనిపోయారు. ఇట్ వాజ్ ఎ వెరీ సాడ్ అండ్ షాకింగ్ ఇన్సిడెంట్ టు ఆల్ ఆఫ్ us. అయితే ఈ షాహిద్ కుట్టే శుక్రో అనే ఒక ఫారెస్ట్ ఏరియాలో దాంకొని ఉన్నాడు అని ఇండియన్ ఫోర్సెస్ కి చాలా పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మన ఇండియన్ ఆర్మీ, సిఆర్పిఎఫ్ ఇంకా జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి సెర్చ్ అండ్ డెస్ట్రాయ్ మిషన్ ని స్టార్ట్ చేశారు. ఈ ఫోర్సెస్ ఫారెస్ట్ లోకి ఎంటర్ అవ్వగానే టెర్రరిస్టులు ఫైరింగ్ స్టార్ట్ చేశారు. దాంతో హెవీ ఎన్కౌంటర్స్ అయితే జరిగాయి. అడవి అంతా గన్ సౌండ్స్ తో నిండిపోయింది. అయితే 30 minutes ఫైట్ తర్వాత షాహిద్ కుట్టే, అతని తోడు అద్నాన్ షఫీ, ఇంకో టెర్రరిస్ట్ కూడా చనిపోయారు. సో ఫైనల్లీ ఆపరేషన్ కెల్లర్ వాజ్ ఎ బిగ్ సక్సెస్. ఇండియా మొదటి నుంచి ఒకటే మాట మీద ఉంది, టెర్రరిజం విల్ నాట్ బి అలౌడ్ ఎట్ ఎనీ కాస్ట్ అని. ఇది పహల్గామ్ అటాక్ కి ఒక పర్ఫెక్ట్ రిప్లై. అవర్ ఇండియన్ ఫోర్సెస్ విల్ బి ఆల్వేస్ రెడీ టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ. చెప్పాలి అంటే ఆపరేషన్ కెల్లర్ తో ఇండియా ఇంకోసారి ప్రూవ్ చేసింది ఈ భూమి మీద టెర్రరిజం కి చోటు లేదు అని. ఈ షాహిద్ కుట్టే లాంటి డేంజరస్ టెర్రరిస్ట్ లని ఇండియన్ ఫోర్సెస్ ఎప్పుడూ ట్రాక్ చేసి టార్గెట్ చేసి ఎండ్ చేయడంలో నెంబర్ 1. చెప్పాలంటే ఇది అందరికీ ఒక వార్నింగ్ లాంటిది. ఇండియా జోలికి వస్తే యూ షుడ్ ఫేస్ ద సివియర్ కాన్సిక్వెన్సెస్. దిస్ ఈస్ నాట్ జస్ట్ ఎ మిషన్, ఇట్స్ ఎ మెసేజ్ టు ఎవ్రీ టెర్రరిస్ట్. ఇండియా విల్ ఫైట్ బ్యాక్ ఆల్వేస్. జై హింద్.